మౌన పోరాటం మౌన పోరాటం. రుద్ర, నీ వాడొస్తాడంటావా? రాక ఏం చేస్తాడే? రాకపోతే నేను చస్తానేమో అన్న భయం ఒకవైపు, చస్తే నా చావుకి కారణం తనే అవుతాడనే గిల్టీ ఫీలింగ్ ఇంకోవైపు. ఆ కారణం బయటికొస్తే తన కాపురం చెడిపోతుందనే టెన్షన్ గుండెల్లో. ఇవన్నీ ఉంటే ఇంక రాక ఏం చేస్తాడే? పాపం, అంత మంచోడిని ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదేమోనే. చెడ్డోడు ఏడవాలనేది, మంచోడు హ్యాపీగా ఉండాలనేది అందరూ కోరుకునేదేనే. కాని అందరూ కోరుకునేది చేస్తే మనం అందరిలో ఒకరిగా మిగిలిపోతాం. మనకంటూ ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అందుకే మంచోడిని ఏడిపిస్తున్నాను. ఆల్రెడీ నీ దగ్గర ఓ సాలిడ్ వీడియో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడెందుకు వీడియో తీయమంటున్నావు? ఆ రోజు జరిగిన ఆ ఒక్క వీడియో పెట్టుకుని నేను అతన్ని ఏ బ్లాక్మెయిల్ చేయలేను. ఏమో, అది ఫేక్ అనొచ్చు, మార్ఫింగ్ అనొచ్చు. ఎంత మంచోడైనా తను పోలీస్ కదా, నమ్మలేదు. అందుకే 2-3 వీడియోస్ పెట్టుకుంటే అప్పుడు పూర్తిగా ఇరికించి పెళ్లి చేసుకోవచ్చు. అదిగో వచ్చేశాడు. సరే, నువ్వు వెళ్ళి దాక్కో. నేను చెప్పినప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేయి. ఓకే, వెళ్ళు. ఏంటి రుద్ర నాకు ఈ టెన్షన్? నేను అర్జెంట్ డ్యూటీ వర్క్ లో ఉంటే రాకపోతే చచ్చిపోతానని ఆ మెసేజ్లేంటి? అంటే నీకేనా టెన్షన్, నాకు లేదా? ఏ సెకండ్లో ఏమవుతుందో, ఎప్పుడు మన వామిటింగ్స్ అవుతాయో అని ఎంత టెన్షన్ పడుతున్నాను తెలుసా? ఏంటి అదే, ఆ వాక్ మా మామ్ డాడ్ల ముందొస్తే నేనేం చేయాలి? అమ్మో, తలుచుకుంటేనే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. టక్కున ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అలాగేం జరగదులేవంతి. ఏంటి? ఏమని పిలిచావు? అవంతినా? అది ఏదో అలవాట్లో. ఆ అలవాటి నాలో అక్కని చూసి అలవాటుతోనే కదా నాతో కాపురం చేశావు. నా లైఫ్ ని నాశనం చేసేసావు. ఇప్పుడు మళ్ళీ అవంతి అని పిలుస్తున్నావు. అలా ఏం లేదులే. సారీ రుద్ర. అంతేలేండి, ఎంతైనా పెళ్ళామే సెకండే. నువ్వు సెకండ్ ఏంటి? సెకండ్ అని నేను చెప్పానా? అంటే ఫస్ట్ నేనేనా? రుద్ర, అంటే నేను ఫస్ట్ కాదు సెకండ్ కాదా? మరేంటైతే నేను? ఏం కానప్పుడు నేను ఎందుకు బతకడా? నేను చచ్చిపోతాను. రుద్ర, నువ్వు ఏం కాదని ఎవరు చెప్పారు? అంటే నేను నీకు ఏమవుతాను చెప్పు. పెళ్ళన్నా? బా, ఏదో ఒకటి అవుతావులే. ఏదో ఒకటి అవ్వడం కాదు, ఏమవ్వాలో నిర్ణయించుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఏం నిర్ణయించుకున్నావు? రా చెప్తాను. రుద్ర, రుద్ర ఆగు, వదులు రుద్ర. త్వరగా దేవుడికి దండం పెట్టుకో. ద్వారకా, ఈరోజు చాలా మంచి రోజు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనిద్దరి మధ్య ఆ దేవుడు ఒక సంబంధం ఆల్రెడీ కల్పేశాడు. అందుకే ఈరోజు మనిద్దరి పేరు మీద పూజ చేయించుకుందామని రమ్మన్నాను. మనిద్దరి పేరు మీద పూజ? ఏ వద్దా? అంటే నిన్ను వద్దనుకుంటున్నావా? బా, అదేం కాదు. అదే అవంతకు అడిగితే ఇదే మాట అంటావా?
అదేం కాదని చెప్పాను కదా. చూడు, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే నా జీవితం. అవునంటే బతుకుతా, కాదంటే చేస్తాను. అంతకు మించి ఇంకేం చేస్తాను? రుద్ర ప్లీజ్, మాటి మాటికి చావు మాట మాట్లాడుకో. నీకు ఇప్పుడు ఏం కావాలి? మనిద్దరి పేరు మీద పూజే కదా, అలాగే చేయించుకుందాం. ఏమ్మా అర్చన? అవునండి, మా ఇద్దరి పేరు మీద పూజ చేయండి. ఈయన మా ఆయన. అంటే మేమిద్దరూ ఒక రకంగా పెళ్లి చేసేసుకున్నాం. పెద్దవాళ్ళ ముందు చేసుకోవాలంతే. చెప్పు త్వరగా. హా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం పంతులు గారు. సరేనమ్మా, పూజా సామాగ్రిలో ఇవ్వండి. పేరు గోత్రం చెప్పండి. ద్వారక పైడిపాల గోత్రం. పెళ్ళానికి వేరే గోత్రం ఉండదు పంతులు గారు, మీరే చేయండి. అలాగేనమ్మా. ఓం పైడిపాల గోత్రోద్భవస్య ద్వారకా నామధేస్య రుద్రా నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. దేవుడా, నేను చేసింది తప్పే, కానీ నాకు తెలియకుండా జరిగిపోయింది. నన్ను దీని నుంచి ఎలాగైనా బయటపడే స్వామి. నేనిప్పుడు రుద్ర ఏం చెప్తే అది చేస్తున్నానని, నాకు రుద్ర మీద ప్రేమ కోరిక ఉందని అనుకోవద్దు. నా వల్ల జరిగిన తప్పుకు ఓ అమ్మాయి జీవితం అంతమైపోకూడదనే బాధతో ఇదంతా చేస్తున్నాను. తను సూసైడ్ చేసుకుంటే ఆ బాధ నన్ను జీవితాంతం ప్రశాంతంగా ఉండనివ్వదు. ప్లీజ్ స్వామి, నాకు హెల్ప్ చేయి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శతమానం భవతి శతాయుఃపురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. బాబు, దండలు మార్చుకోండి. దండలు మార్చుకోవడం ఏంటి? మనకంటూ ఆ రకంగా పెళ్ళైపోయింది కదా, అందుకే దండలు మార్చుకోమంటున్నారు. కానీ బాబు, అమ్మాయి అబ్బాయి చేయి చేయి పట్టి 7 అడుగులు నడిస్తే ఒక రకంగా పాణిగ్రహణం అయినట్టే. మీరిద్దరూ ఒక రకంగా గాంధర్వ వివాహం చేసుకున్నారు కాబట్టి దండలు మార్చుకోవడంలో తప్పేమీ లేదు. మార్చుకోండి. తీసుకో త్వరగా. వెయ్యి త్వరగా. నీకిష్టం లేకపోతే వద్దులే, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. వద్దు వద్దు, వేస్తాను.